అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ కుమారి. ఈరోజు వీడియో మ్యూజికల్ చైర్ అండి. లేడీస్ కోసం మ్యూజికల్ చైర్ ప్రోగ్రాం పెట్టారు. లేడీస్ అందరూ అయితే 6:00కి కిందకి దిగేసామండి. వినాయకుడికి పూజ చేశారు 7 వరకు. అక్కడి నుంచి ప్రసాదాలు టిఫిన్లు అయ్యాయి. ఇక గేమ్స్లోకి వెళ్ళిపోయామండి. గేమ్స్ మొదలుపెట్టారు. ముందు పిల్లలకి ఆడించారండి మ్యూజికల్ చైరు. తర్వాత లేడీస్కి. గేమ్లో చాలా వరకు లేడీస్ పాల్గొన్నారండి. చాలా ఉత్సాహంగా ఆడుతూ ఎంతో బాగా పాల్గొన్నారు. మొదటి రౌండ్లో చైర్స్ ఏం తీయలేదండి, అందరికీ సరిపోయాయి కాబట్టి నో ప్రాబ్లం. ఎన్నో పనులతో అలసిపోయిన ఆడవాళ్ళకి ఇలా ఒక గేమ్ పెడితే ఎంతో రిలీఫ్గా ఉంటుంది కదండి. అదే అందరిలోనూ కనిపిస్తుంది ఉత్సాహం. నాకైతే గేమ్ రాదు. రెండో రౌండ్కే నేను పక్కకి వెళ్ళిపోయాను. కొంచెం భయం వేస్తుందండి, చైర్లు లాగేటప్పుడు కింద పడిపోతామేమో అని. లేడీస్ ఎవరు మిగతా టైంలో కిందకైతే రారండి. ఇలా వినాయక నవరాత్రిలో మాత్రం సరదాగా ఆ 9 రోజులు మాత్రం అందరూ వస్తారు. ఏదో ఒక గేమ్ అయితే రోజు ఉంటుందండి. అందరూ సరదాగా గేమ్స్ అయితే ఆడుకుంటాం. విఘ్నేశ్వరుని పూజ అయిపోయిన తర్వాత ప్రసాదాలు పంచిపెడతారు. తర్వాత కిందనే అండి టిఫిన్స్ కూడా అయిన తర్వాత గేమ్స్ పిల్లలకి అయ్యిందండి. ముందు పిల్లలు ఆడారు, తర్వాత లేడీస్కి పెట్టారనమాట. ఎక్కడ లేని ఆనందం అంతా ఈ గేమ్స్ ఆడేటప్పుడే ముఖాల్లో కనబడుతూ ఉంటుందండి. ఎంతో ఆనందం వచ్చేస్తూ ఉంటుంది చిన్నపిల్లల్లో ఆడుకుంటుంటేని. ఇలా ఆడి మనకు గెలిచిన ఏ చిన్న వస్తువు అయినా మనకి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది కదా. ఆనందం కోసమే ఈ గేమ్స్ ఆడేది. రేపు వచ్చేసి సాంప్రదాయకమైన వంటల కార్యక్రమం ఒకటి ఉందంటండి. ఆ వీడియోని కూడా మీకు షేర్ చేసుకుంటాం మీతో.
అందరూ చాలా రకాల వంటలైతే వండి తెస్తారండి కిందకి. అవేంటో రేపైతే చూసేద్దాం. చెల్లైతే లాస్ట్ వరకు ట్రై చేసిందండి. తను కూడా అవుట్ అయిపోయింది. ఫైనల్లీ వాళ్ళిద్దరైతే ఆడారు. ఆవిడైతే గెలిచారండి.